అఘోరాలు ప్రపంచానికి ఎప్పుడూ రహస్యంగానే ఉంటారు. శ్మశానవాటిక, మృతదేహం మరియు శివుడితో వారికి చాలా ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. ప్రతి అఘోరీ ఖచ్చితంగా తన వద్ద ఒక మగపుర్రెను ఉంచుకుంటాడు. దీంట్లోనే తింటారు, తాగుతారు. అయితే అఘోరాలు ఇలా ఎందుకు చేస్తారు? 1. అఘోరీ బాబాల ప్రపంచానికి ఎప్పుడూ ఓ ప్రశ్నగానే ఉంటారు. వారి గురించి తెలిస్తే అందరూ ఆశ్చర్యపోతారు. ప్రతి అఘోరీ దగ్గర ఖచ్చితంగా ఓ కపాలం ఉంటుంది. వారు ఎప్పుడూ తమ దగ్గరే ఉంచుకుంటారు. దానిని పాత్రలా ఉపయోగిస్తారు. అందులోనే తిటారు, నీరు, మద్యం తాగుతారు. మనిషి పుర్రెను వాళ్ళు ఎందుకు పాత్రలా ఉపయోగిస్తారు? ఆ రహస్యం ఇప్పుడు తెలుసుకుందాం. 2.1860లో తీసిన అఘోరీ ఫోటో ఇది. ఒక చేతిలో కపాలం, మరో చేతిలో మద్యం సీసాని చూడొచ్చు. అఘోరీలు భైరవుడిని పూజిస్తారు. ఇది మరణంతో ముడిపడి ఉన్న శివుని రూపం. అఘోరీలు విగ్రహాలను పూజించరు. బదులుగా ఎక్కువ ఏకాగ్రత సాధన కోసం ధ్యానం మరియు మద్యంపై ఆధారపడతారు. వారు సాధారణంగా భారతదేశంలోని శ్మశాన వాటికల మధ్య నివసిస్తారు. ఇక్కడ శివుడు మరియు కాళీమాత నివసిస్తారని నమ్ముతారు. అఘోరీలు నార్ముండ్ అంటే మానవ పుర్రెలను ఆహార పాత్రలుగా ఉపయోగిస్తారు. 3. పూర్వకాలంలో అఘోరీలను కపాలికలు లేదా పుర్రెలు మోసేవారిగా పిలిచేవారు. మతపరమైన వేడుకల సమయంలో పుర్రెలను తమతో తీసుకువెళ్లేవారు కాబట్టి వారికి ఈ పేరు పెట్టారు. పుర్రె శివుడిని సూచిస్తుందని నమ్ముతారు. దీన్ని మూయడం వల్ల శుభం కలుగుతుందని వారిలో నమ్మకం. 4. ఈ సన్యాసులు ప్రకృతిని నియంత్రించడానికి మరియు భవిష్యత్తును కూడా అంచనా వేయడానికి అనుమతించే శక్తివంతమైన మాంత్రిక సామర్థ్యాలను కూడా కలిగి ఉన్నారని చెబుతారు. అఘోరీలు తమతో పుర్రెలను ఎందుకు తీసుకువెళతారు అనేదానికి కూడా ఒక కథ ఉంది. 5. ఒక పురాణం ప్రకారం శివుడు ఒకసారి 5వ తలను బ్రహ్మను నరికివేశాడు. ఆ తలతో సమాజం పొలిమేరల్లో తిరగాల్సి వచ్చింది. అందువల్ల శివుడిని అనుకరించడానికి అఘోరీలు తమ వద్ద మానవ పుర్రెలను ఉంచుకుంటారు. 6. అఘోరీలు మానవ పుర్రెలను ఉంచుకుంటారు ఎందుకంటే మరణించిన వ్యక్తి యొక్క ప్రాణశక్తి మరణం తరువాత పుర్రె పైభాగంలో ఉంటుంది. ఇంకా అఘోరీలు కొన్ని మంత్రాలు మరియు నైవేద్యాలను, ముఖ్యంగా వైన్, ఉపయోగించడం ద్వారా మరణించిన వారి ఆత్మను పిలిపించి దానిపై నియంత్రణ సాధించగలరని నమ్ముతారు. 7. తరచుగా మృతదేహాలను దహనం చేస్తారు. తర్వాత వాటిని పవిత్ర గంగానదిలోకి విసిరివేస్తారు. అయితే కొన్ని మృతదేహాలను దహనం చేయకుండానే పారవేస్తారు. ఈ అవశేషాలను అఘోరీలు సేకరిస్తారని చెబుతారు. మీ ఆధ్యాత్మిక జ్ఞానం కోసం వాటిని ఉపయోగిస్తారు. మానవ మాంసాన్ని తినడంతో పాటు వారు మానవ పుర్రెలను కూడా ఉపయోగిస్తారు. 8. ఈ శక్తులు వారిని చేతబడి చేయగలుగుతాయని నమ్ముతారు. అయితే అఘోరీలు భౌతిక వస్తువులకు దూరంగా ఉంటారు. తరచుగా నగ్నంగా తిరుగుతారు. అఘోరీలు బాబా కీనారాంను తమ గురువుగా భావిస్తారు. అతను 17వ శతాబ్దానికి చెందిన బాబా. అతను 170 సంవత్సరాల వరకు జీవించాడని చెప్పుతారు. బనారస్లో వీరి మఠం మరియు ఆలయం ఇప్పటికీ ఉన్నాయి. 9. శివుని 5 రూపాలలో ఒక రూపం అఘోరం అని చెబుతారు. అఘోరీగా మారడానికి మొదటి షరతు మనస్సు నుండి ద్వేషాన్ని తొలగించడం. మానవ జాతి అసహించుకునే వాటిని అఘోరీలు స్వీకరిస్తారు. అఘోరి అనే పదానికి సంస్కృత భాషలో వెలుగు వైపు అని అర్థం. అంతేకాకుండా ఈ పదం స్వచ్ఛమైనది మరియు అన్ని చెడుల నుండి విముక్తమైనదిగా కూడా పరిగణించబడుతుంది. కానీ అఘోరీల జీవనశైలి మరియు పద్ధతులు దీనికి పూర్తిగా విరుద్ధంగా కనిపిస్తున్నాయి. 10. అఘోరీలకు కుక్కలంటే చాలా ఇష్టం. ఆవు, మేక లేదా మానవుడు వంటి అన్ని ఇతర జంతువులకు దూరంగా ఉండే అఘోరీలు కుక్కను తమతో పాటు తమ చుట్టూ ఉంచుకోవడానికి ఇష్టపడతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి శ్రీరాముని కృపను పొందగలరు. జై శ్రీరామ్.